చందమామ కథ చిట్టి తమ్ముని గట్టి యుక్తి. ఒక పేదరాలికి ముగ్గురు కొడుకులు. వాళ్ళు పసివాళ్ళుగా ఉండగానే భర్త చనిపోవటం చేత ఆమె కూలీనాలి చేసి పిల్లలను పోషించవలసి వచ్చింది. 2 ఏళ్ల పాటు ఆమె కష్టపడి శక్తికి మించిన పని చేసేసరికి ఆరోగ్యం చెడింది. మందు మాకు పుచ్చుకోవాలంటే డబ్బేది పాపం. అలాగా అశ్రద్ధ అయిపోయి క్రమంగా ఆమె మంచం పట్టవలసిన స్థితికి వచ్చేసింది. అప్పుడు కొడుకులు ముగ్గురు ఒక చోట కూర్చొని ఆలోచించటం మొదలెట్టారు. ఎలాగైనా మనం డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి వైద్యం చేయించాలి, మందు కొని తేవాలి అన్నాడు పెద్దవాడు. అమ్మకి నిమ్మలించాక ఇంకా ఆమెకు శ్రమ ఇవ్వకుండా మనమే సొమ్ము సంపాదించి తిండికి గుడ్డకి చూసుకోవాలి అన్నాడు చిన్నన్న. సరే, బాగానే ఉంది, కానీ డబ్బు సంపాదించటం ఎలాగా అని ప్రశ్న వేశాడు చిట్టి తమ్ముడు. అవును, ఎలా అంటే ఎలా అని అనుకున్నారు ఇద్దరు అన్నలు. నేను ఏ ఆఫీస్లోనైనా పనికి కుదురుతాను, మంచి మంచి జీతాలు ఇస్తారుట ఆఫీసుల్లో అన్నాడు పెద్దవాడు. అలాగైతే నేను ఆ పని చేస్తాను, మన ఇద్దరి జీతాలు కలిపితే కావలసినంత సొమ్ము అన్నాడు రెండోవాడు. సరే, కానీ ఆఫీసుల్లో పనులు చెయ్యాలంటే మొదలు బళ్ళోకి వెళ్ళి చదువుకోవాలి. మనం చదువుకోనే లేదే, పని ఎవరిస్తారు అని అన్నాడు చిట్టి తమ్ముడు. అట్లా అయితే వర్తకం చేద్దాం పోనీ. పనస తొనలు, సపోటా పళ్ళు, వేరుశనగ పప్పు కొని తెచ్చి కేకలు వేసుకుంటూ వీధి వీధికి వెళ్ళి అమ్మితే పిల్లలంతా కొనుక్కుంటారు అని తనకు తోచిన ఉపాయం బయటపెట్టాడు పెద్దన్న. అవును, ఇద్దరం చెరో వీధికి వెళ్ళి అమ్ముకు రావచ్చు. ఈ ఆలోచన చాలా బాగుంది అని చిన్నన్న ఆ తీర్మానాన్ని బలపరిచాడు. కానీ చిట్టి తమ్ముడు అంగీకరించలేదు. వర్తకానికి మొదట పెట్టుబడి కావాలి. పనస తొనలు, సపోటా పళ్ళు, వేరుశనగ పప్పు కొని తేవటానికి సొమ్ము కావాలి. సొమ్మేది? అంతేకాకుండా పనస తొనలు, సపోటా పళ్ళు మొదలైనవన్నీ మనకే చాలా ఇష్టం. తీరా అమ్మటానికని తెచ్చేసరికి మనకే తినబుద్ధి వేస్తుంది. కనుక మీరు చెప్పిన ఉపాయం బాగాలేదు అని ఖండించి వేశాడు. ఇలాగా ఎన్నో తీర్మానాలు పెద్దన్న తీసుకురావటం, బాగున్నదంటే బాగున్నదంటూ చిన్నన్న బలపరచబోయేసరికి చిట్టి తమ్ముడు ఖండించడం జరిగింది. ఆఖరికి అన్నలిద్దరికీ కోపం వచ్చి, ఏం చెప్పినా పనికిరాదంటావు, మేం చెప్పినది చెడగొట్టడమే కానీ నీకు ఒక్క ఆలోచన తోచదు అని చిట్టి తమ్ముని కసిరారు. అప్పుడు చిట్టి తమ్ముడు, నాది ఒక ఆలోచన ఉంది. ఈ ఊళ్ళో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దొంగల్ని పట్టి ఇచ్చిన వాళ్ళకి మంచి బహుమానాలు ఇస్తారని రాజుగారు చాటింపు వేశారు. విన్నారు కదా అని అన్నాడు. విన్నాము, కానీ దానివల్ల మనకేమిటి లాభం? మనం చిన్నపిల్లలం, దొంగల్ని పెద్ద పెద్ద పోలీసులే పట్టుకోలేరు, మనం పట్టుకోగలమా అని అన్నారు అన్నలు. చిట్టి తమ్ముడు, నిజమైన దొంగల్ని మనం పట్టుకునే వద్దు. మనం ముగ్గురు ఉన్నాం కదా, మనలో ఒకడు దొంగ అనుకోవాలి. తక్కిన ఇద్దరు వాణ్ణి కట్టి తీసుకొని పోయి రాజు ముందు పెట్టి బహుమానాలు తెచ్చుకోవాలి అన్నాడు. అన్నలకి ఈ ఆలోచన నచ్చి, నేను దొంగగా ఉంటాను అంటే నేను దొంగగా ఉంటాను అని వాళ్ళు ముందుకొచ్చారు. అందుకు చిట్టి తమ్ముడు, దొంగ ఎంత చిన్నవాడుగా ఉంటే అంత మంచిది, కనుక నేనే దొంగగా ఉంటాను, మీరిద్దరూ నన్ను కట్టి తీసుకొని పోండి అన్నాడు. అన్నలు సరే అన్నారు, కానీ వాళ్ళకొక భయం కలిగింది. మనం చిట్టి తమ్ముడిని దొంగ అని రాజుగారికి అప్పచెప్పేస్తే బహుమానం రావచ్చు, కానీ వాణ్ణి ఖైదులో పెడతారే. ఈ భయం కలగగానే వాళ్ళు ఆ ఉపాయానికి ఒప్పుకోలేదు. చిట్టి తమ్ముడు నిబ్బరంగా నిలబడి, మీరు నేను చెప్పినట్లు చెయ్యకపోతే అమ్మ బతకదు, నేను ఖైదులో ఉండవలసి వస్తుంది కదా అని వెనుదీసి అమ్మని బాధిస్తామా అని అనేశాడు. విధిలేక అన్నలు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవటంతోనే చిట్టి తమ్ముడు ఇంకా ఆలస్యం దేనికని వెంటనే కట్టుకున్న లాగు తీసేసి గోచిపెట్టుకున్నాడు. లాంతరు మసి కాస్తంత మొహానికి ఒంటికి రాసుకొని, దొంగలాగా ఉన్నానా అని అన్నలని అడిగాడు. వాళ్ళకి మాత్రం దొంగ ఎలాగుంటాడో ఏం తెలుసు. దొంగ అలాగే ఉంటాడు కామోసు అనుకొని, ఓ భలే బాగా ఉన్నావురా అని అన్నారు.
చిట్టి తమ్ముడు ఒక నులక తాడు సంపాదించాడు. చేతులు రెండు నడుం వెనక్కి పెట్టి నులక తాడుతో కట్టి రాజేసుకున్నాడు. పట్టుబడ్డ అసలు దొంగలు ఎలా జాలి మొహం పెట్టుకొని బయలుదేరతారు, అలాగే బయలుదేరాడు. చిట్టి తమ్ముడు వాళ్ళతో, మీరు కేకలు వేస్తూ నన్ను లాక్కొని పోవాలి, నడు నడు అని గద్దెంచాలి, కానీ ఊరికే ఉండకూడదు అని హెచ్చరించాడు. తమ్ముడు చెప్పిన ప్రకారం అన్నలు వాణ్ణి రాజవీధి వెంట లాక్కుపోసాగారు. దొంగని పట్టాం దొంగని పట్టాం అని కేక వేసేసరికి ప్రతివాడు వాళ్ళని వెంటాడి క్రమంగా అదొక పెద్ద గుంపుగా పోగైంది. కోట గుమ్మం ముందు పహారా వాళ్ళు వాళ్ళని లోపలికి వెళ్ళనీయమన్నారు. కానీ రాజుగారే స్వయంగా ఆ పిల్లల ముగ్గురిని లోపలికి రానివ్వమని పహారా వాళ్ళకి ఆజ్ఞాపించారు. తీరా రాజు ఎదుటకి వాళ్ళు వచ్చాక, ఏమిటర్రా అని అడిగేసరికి అన్నలిద్దరూ కంగారు పడిపోయి చెప్పవలసిన మాటలు చెప్పనే లేకపోయారు. మించిపోతోందని తోచి చిట్టి తమ్ముడు ధైర్యంగా, ప్రభు, నేను దొంగనండి, వీళ్ళు నన్ను పట్టుకున్నారు, వీళ్ళకి బహుమతి ఇచ్చి పంపేసి నన్ను ఖైదులో పెట్టించండి అని అనేశాడు. బహుమానాల కోసం వాళ్ళు ఏ ఎత్తు ఎత్తారా అని కనిపెట్టేశాడు రాజు. నిజం చెప్పండి అని అన్నలని గద్దించి అడిగేసరికి వాళ్ళు నిజం చెప్పేశారు. అయితే రాజు ఆ పిల్లల మాతృభక్తికి, చిట్టివాడి యుక్తికి సంతోషించి ఆమెకు వైద్యం చేయటం కోసమని తన ఆస్థాన వైద్యుణ్ణి వెంటనే వాళ్ళ ఇంటికి పంపాడు. కొద్ది రోజుల్లోనే ఆమె తేరుకుంది. వాళ్ళను పెంచి పెద్దవాళ్ళను చేసి తన కొలువులోనే రాజు వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. చిట్టి తమ్ముని గట్టి యుక్తి. కథ బాగుంది. నాకు ఈ కథ చదువుతున్నప్పుడు బోయపాటి శ్రీను గారి వినయ విధేయరామ సినిమాలో హీరోల చిన్నతనం చూపిస్తారు కదా, అందులో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ యాక్టింగ్, అందులో చిన్నపిల్లలు చాలా బాగా చేశారు. ఈ కథ చదువుతుంటే నాకు ఆ కథ గుర్తొచ్చింది. అంటే చాలా ఉన్నాయనుకోండి, హీరోల చిన్నతనం చూపించే సినిమాల్లో ఇలా చాలా ఉన్నాయి కథలు. మీకు ఎలా అనిపించింది? ఈ కథలో ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ అంటే ఉన్న ప్రేమ, ఏం చేయాలి, ఎలా చేయాలి అని వాళ్ళు మాట్లాడుకోవడం, డిస్కషన్ చాలా బాగా అనిపించింది. పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారి కథలు మనం ఇంతకుముందు చాలా చెప్పుకున్నాము, బాగుంటాయి ఆయన కథలు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.